ఈ రోజు అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో ఈ పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు అది తూచే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి నెల మరి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వటం వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికెళ్లే ఇవ్వడం జరిగింది. గతంలో అయితే మరి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి పాపం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు అవ్వతాతలు. కానీ ఈ రోజున ఇంటికి వెళ్లి వాలంటీర్ తెల్లవారేసరికి 6 గంటలకల్లా పెన్షన్ చేతిలో పెట్టి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నారు. మరి ఇదంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యమైంది. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏదైతే ఇచ్చామో ఆ నవరత్నాలు కూడా అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కరోనా పరిస్థితుల్లో కూడా మరి డ్వాక్రా మహిళలకు గానీ, చేయూత ఆసరా గానీ, ఇవన్నీ కూడా అమ్మఒడి గానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ రోజున ఉదాహరణకి ఈ గ్రామంలో మరి గతంలో 2019లో 304 పెన్షన్లు ఉండేవి. ఆ 304కి 3 లక్షల రూపాయల పెన్షన్ వచ్చేది. మరి నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు కూడా చాలా మంది మాకు పెన్షన్ రాలేదు, లేకపోతే మాకు రుణమాఫీ కాలేదు రైతులు, ఇలాగా ప్రతి ఇంటికి నన్ను అడగడం జరిగేది. మన ప్రభుత్వం వచ్చినాక ప్రతి వాళ్ళకి అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పడం జరిగింది. ఈ రోజున 421 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 120 పెన్షన్లు పెరిగినాయి. గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. మరి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు ఇచ్చి మరి ఈ రోజున అందరినీ ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి, గత ప్రభుత్వానికి ఏం జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకొని మంచి చేసామనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. ఏ గ్రామం అయినా సరే నేను దాదాపు ఒక్కో గ్రామం 10-15 సార్లు రావడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చడం జరిగింది. మీ ఊర్లోనే తీసుకోండి, మరి సచివాలయం గానీ, రైతు భరోసా గానీ, హెల్త్ సెంటర్ గానీ అన్ని కూడా కట్టించడం జరిగింది. త్వరలో 10-15 రోజుల్లోనే ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్నాయి. మీ గ్రామంలోనే మరి పెన్షన్లు ఇస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. అందరికీ కావాల్సిన మరి రోడ్లు గానీ, రైళ్లు కూడా అవి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో ఏం చేశారో ఈ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకసారి మీరు ఆలోచించుకొని ఎవరు మంచి చేశారనుకుంటేనే వాళ్ళకి ఓటేయమని నేను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.